ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చివరి వరకు క్లియర్‌గా వినండి. మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే. సో ముందుగా మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరింకా మన వీడియో చూస్తూ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. మన తోటి ఫౌండర్స్‌కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. డన్? డన్ అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ముందుగా అడుగుతున్న క్వెషన్ ఏంటి అనంటే, మేము 10 డేస్ బ్యాక్ రిజిస్ట్రేషన్ చేశాము. వాళ్ళకి కూడా ఇంకా మెయిల్స్ అంటే 10 డేస్ బ్యాక్ రిజిస్ట్రేషన్ చేశారండి వాళ్ళు. ఓకే. అలాంటి వ్యక్తులకు కూడా ఇంకా మెయిల్స్ అనేది రాలేదింకా. మెయిల్స్ వచ్చినా కూడా స్పామ్‌లో ఉన్నది. అది వాళ్ళు చెక్ చేసుకోలేదు. ఇప్పుడు ఆ మెయిల్ క్లిక్ చేయడానికి వెళ్తే ఎక్స్‌పైర్ అని వస్తుంది. ఎక్స్‌పైర్ అని వస్తుందన్నమాట. సో, వాళ్ళకి మళ్ళీ లాగిన్ చేయడానికి వెళ్తే 24 అవర్స్ వెయిట్ చేయండి మీకు మెయిల్ వస్తుందని చెప్తా ఉంది. ఈ బగ్ ఒకటుందండి. ఇది అనేది ఎవరికి కూడా మెయిల్స్ ఎక్స్‌పైర్ అయిన వ్యక్తులకు మెయిల్స్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుందండి. ఎక్స్‌పైర్ అయిన వ్యక్తులకు ఖచ్చితంగా మెయిల్స్ రావాల్సి ఉంటుంది. అక్కడ 24 అవర్స్‌లో మెయిల్స్ వస్తాయని చెప్తా ఉన్నారు కానీ, ఇంకా మెయిల్స్ అనేది ఎవరికీ రావట్లేదు. ఇది కంపెనీ సైడ్ నుంచి ఉన్న బగ్ అండి. కంపెనీ సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమ్ ఇది. ఇది ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి, ఒక 10 మందికి ఉందా అనంటే కాదండి. దాదాపుగా అప్రాక్స్ ఒక 40% పీపుల్‌కి ఉందండి ఈ ప్రాబ్లమ్. ఒక 40% మందికి ఈజీగా ఉంటుంది. డెడ్ ఈజీగా ఒక 30-40% ఈజీగా ఉంటుందండి. ఓకే. సో, కంపెనీ నుంచే ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఉంది కాబట్టి కంపెనీ 100% ఈ ప్రాబ్లమ్‌ని ఇన్ టైమ్‌లో సాల్వ్ చేస్తుంది. సింగిల్ షాట్‌లో సాల్వ్ చేస్తుంది. ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనండి. బట్ ఏంటి అనంటే మనకు మెయిల్ వస్తుంది. దానికి మనం ఏమైనా ట్రిక్స్ యూజ్ చేయాలా? ట్రిక్స్ ఏదైనా చేయాలా సార్ అనంటే లేదండి. ఇంకొకటి చెప్పాం మనం నిన్న గూడా. ఏదైనా మీకు మెయిల్ ఐడీ, పాస్వర్డ్ తెలిస్తే వేరే మొబైల్‌లో లాగిన్ చేసి ఒకసారి అక్కడ ట్రై చేసి చూడండి. ఒకవేళ అదృష్టవశాత్తు మీకేమైనా వస్తే బై లక్కీగా వస్తే ఓకే. నో ప్రాబ్లమ్. రెండో క్వెషన్ ఏంటి అనంటే మెయిల్స్ వచ్చినా ఎక్స్‌పైర్ అయింది. అవును. అది ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇంకోటి మూడోది ఏంటి అనంటే వెరిఫైడ్ ఆర్ పెండింగ్ ఆర్ ఇనాక్టివ్. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఏం చూపిస్తుందనంటే ఈమెయిల్ వెరిఫైడ్, కేవైసీ వెరిఫైడ్ అనే ఒక 2 ఆప్షన్స్ ఇచ్చారు కదండీ. ఇప్పుడు ఈమెయిల్ వెరిఫైడ్ అయ్యుంటుంది. మాక్సిమం 90% ఈమెయిల్ వెరిఫైడ్ అయ్యింది. కొందరికి మాత్రమే మెయిల్ వెరిఫైడ్ కాలేదు కొందరికి. చెప్పాను గదా! ఒక 30% ఒక 10%, 40% దాకా అవ్వచ్చు మేబీ. ఈ కేవైసీ అనే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళు కేవైసీ పెండింగా లేకుంటే వెరిఫైడ్ అని. ఇక్కడ కేవైసీ పెండింగ్ ఉంది, వెరిఫైడ్ అని ఒకటుంటుంది, ఇనాక్టివ్ అని కూడా ఒకటుంటుందండి. ఓకేనా. ఈ 3 ఆప్షన్స్ ఒస్తాయి. వాళ్ళు కేవైసీ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వెరిఫైడ్ అని పడుతుంది. కేవైసీ చేయలేదు ఎవరిదైతే ఉంటుందో ఇనాక్టివ్ ఉంటుంది. అసలు కేవైసీ ప్రాసెస్‌లో ఇంకొక స్టెప్ కూడా ఫార్వర్డ్ అవ్వలేదంటే పెండింగ్ అని ఉంటుందండి. ఓకే. ఇంకా కొందరికేం పడిందంటే నార్మల్‌గా లాగిన్ చేయంగానే వెరిఫైడ్ మెంబర్‌లోకి తీసుకెళ్ళింది. అంటే నార్మల్‌గా లాగిన్ అయిపోయారు వాళ్ళు. ఈ లాగిన్ అయిన వ్యక్తులు ఇంకా కేవైసీ చేయలేదు. కొందరికి లాగిన్ అయిపోతుంది. డైరెక్ట్ లాగిన్ అవుతుంది. కేవైసీ కూడా చూపియట్లేదు. అలాంటి వ్యక్తులది సర్కిల్‌లోకి వెళ్లి చెక్ చేస్తే పైనున్న స్ పైనున్న అప్లైనర్‌ది సర్కిల్ చెక్ చేస్తే అక్కడ కేవైసీ వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఇదొక బగ్ కూడా ఉందండి. కేవైసీ కాని వాళ్ళది కూడా వెరిఫైడ్ చూపిస్తుంది కొందరివి. ఇప్పుడు నా దాంట్లో కూడా కొన్ని చూపిస్తుంది. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఒకటి చూపిచ్చాను కదా! దీంట్లో కూడా కొన్ని వెరిఫైడ్ అని చూపిస్తున్నాయి. అర్థమవుతుందండి అందరికి? సో, ఇవన్నీ కంపెనీ సైడ్ నుంచి వచ్చే బగ్స్ అండి. కంపెనీ సైడ్ నుంచి ఉండే బగ్స్ ఇవన్నీ. దీనికి మనం ఏం చేయలేం. కొందరు ఎలా మెసేజెస్ చేస్తా ఉన్నారంటే కంగారు పడిపోతా ఉన్నారనమాట. సార్ నాది ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యింది. మెయిల్ ఇంకా రాలేదు. ఇనాక్టివ్ చూపిస్తుంది. ఏదైనా అయిపోతదా సార్? నేను లాగిన్ చేసుకోగలుగుతానా లేదా? అని టెన్షన్ పడుతూ ఉన్నారండి. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనండి. నార్మల్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కేవైసీ అయిపోతుంది. మెల్లగా అవుతుంది. అంతే. తొందర ఏం లేదు. బట్ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటి అనంటే, మీరు ఎదుటి వ్యక్తులకు మీ తోటి ఫౌండర్స్‌కి గాని, తోటి అఫిలియేట్స్ గాని, ఎవరికైనా ఇతరులకు గాని మీరు లింక్స్ పంపించాలంటే లింక్స్ అనేది తీసుకోవడానికి అవ్వదు అంతే. అదొక ప్రాబ్లమ్ ఇక్కడ. ఈ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నవాళ్ళు కూడా స్ట్రక్ అయిపోయారు. ఇప్పుడు కింద వాళ్ళు ఏమైపోయారంటే ఆ లీడర్ అండర్‌లోనే మనం జాయిన్ అవ్వాలని జెప్పేసి కొందరు వెయిట్ చేస్తున్న వ్యక్తులు కూడా చాలా మందున్నారండి. మంచి ఒపీనియన్‌తో.
సో, ఆ పైనున్న వ్యక్తికి ఏవైతే ఉంటారో, ఆ పైనున్న వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. కేవైసీ అయిపోకుండా లోపలికి తీసుకెళ్ళట్లేదు కాబట్టి లింక్ రాదనమాట. సో, అక్కడ త్వరగా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకోవడానికి గూడా ఒక 6,00,000 మంది ఎవరైతే ఉన్నారో చూడండి, దానికి రీచ్ అవ్వడానికి గూడా మనకింకా లేట్ అవుతుంది. ఈ బగ్స్ అన్ని త్వరగా క్లియర్ అయినాయంటే వితిన్ 5-10 డేస్‌లో భూమ్ అని లేస్తుందండి. ఈజీగా క్లియర్ అయిపోతుంది. బట్ థింగ్ ఏంటి అనంటే ఈ బగ్స్ అన్నీ క్లియర్ అవ్వట్లేదింకా. ఇది మెయిన్ ప్రాబ్లమ్ వచ్చిందండి. ఈ బగ్స్ అన్నీ క్లియర్ అవ్వట్లేదు. ఇప్పుడు 1,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని కేపబిలిటీ లేదనమాట ఇంకా వెబ్‌సైట్‌కి. తీసుకునే కెపాసిటీ లేదింకా. 10,00,000 వచ్చినా గూడా 10,00,000 యూజర్స్ వచ్చినా కూడా ఆ కెపాసిటీ వాళ్ళు పెట్టుంటే ఆ వెబ్‌సైట్‌కి ఇట్స్ గుడ్ ఫర్ అస్ అనమాట. మనందరికి మంచిగా జరిగేది. బట్ ఏంటి అనంటే ఎక్కడ బగ్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు. మరి బ్యాక్ ఎండ్ టీమ్‌కి ఏదన్నా మనం పర్ఫెక్ట్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి అని చెప్పడానికి గూడా మనకొక సపోర్ట్ మెయిల్ అనేది కూడా లేదు. సపోర్ట్ మెయిల్ అనేది కూడా లేదు. దెన్ మనం ఎలా చేయగలుగుతాం? బట్ ఇవన్నీ కంపెనీ బగ్స్ వాళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు. ఓకే. సో, ప్రతీది కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్స్ కాలేదో రిజిస్ట్రేషన్స్ అయ్యి మెయిల్స్ రాలేదో వాళ్ళ మెయిల్స్ మళ్ళీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం వెయిట్ చేయండి. ఓకే. నెక్స్టు బయట వాళ్ళకి చేపించవచ్చా అని అడుగుతా ఉన్నారండి. ఇంకా ఈ క్వెషన్ అడుగుతా ఉన్నారు చాలా రోజుల నుంచి. బయట వాళ్ళకు చేపించవచ్చా లేదా అనేది ఒక సింపుల్ క్లారిటీ ఇస్తా చూడండి. నిజంగంటే మన కంపెనీ నుంచి బయట వాళ్ళకు రిజిస్ట్రేషన్స్ అంటే విచ్ మీన్స్ కొత్త మెయిల్స్‌కి బయట వాళ్ళంటే ఇంక కొత్త మెయిల్ పెట్టాల్సిందే గదండీ! ఫౌండర్‌షిప్ ఓఎస్‌లో లేని మెయిలు వేరేది పెడతా ఉన్నామంటే ఇంక అది బయట వ్యక్తులతో సమానం. ఓకేనా? సో, ఇప్పుడు బయట మెయిల్‌తో మనం పెడతా ఉన్నామంటే దానికి గూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. దానికి కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. కేవైసీ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంకొకటి అనుకోవచ్చు. సార్ నేనొక ఫౌండర్‌ని. నేను కొత్త మెయిల్ పెట్టాను. బట్ ఫౌండర్‌ని కాబట్టి నా నేమ్ మీద ఉన్న ఆధార్ కార్డ్ తీసుకున్నది. బయట వాళ్ళది తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అని కూడా కొందరి క్వెషన్ ఉంటుంది. బయట కొత్త వ్యక్తిది. రిజిస్ట్రేషన్ అయింది. ఆ పర్సన్ మన ఆన్‌పాస్‌కి విక్టర్ విత్ యాష్‌కి ఇప్పుడు కొత్తగా ప్లాట్‌ఫార్మ్ ఏ దానికి కూడా సంబంధం లేదండి. ఆయన పేరు, ఆయన ఆధారు, ఆయన ఫేస్ వెరిఫికేషన్ గూడా అయిపోయింది. ఇప్పుడు బయట వాళ్ళకి ఇవ్వకూడదు అనంటే కంపెనీ నుంచి యాక్సెప్టబుల్ ఉండదనమాట. ఒకవేళ బయట వాళ్ళకి గూడా చేస్తా ఉంటే అవుతుందనంటే యాక్సెప్ట్ చేసినట్టే గదా! అక్కడ. బయట వాళ్ళకి గూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. బయట వాళ్ళకి గూడా ఇవ్వచ్చు. దానికేం ప్రాబ్లమ్ లేదు. బట్ థింగ్ ఏంటి అనంటే మెయిన్ థింగ్ మీ అండర్‌లో ఉండే ఫౌండర్స్‌కి, అఫిలియేట్స్‌కి ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. మీ అండర్‌లో ఉండే ఫౌండర్స్‌కి, అఫిలియేట్స్‌కి ఎక్కువ ఇయ్యడానికి ట్రై చేయండి. బయట వాళ్ళకంటే ఫస్ట్ ప్రియారిటీ ఫౌండర్స్‌కి, అఫిలియేట్స్‌కి చూపించండి. ఫస్ట్ ప్రియారిటీ. ఈ అఫిలియేట్స్ కూడా చాలా వరకు ఒక 30% అన్న అమౌంట్ పే చేసుకున్న వాళ్ళు చాలా మందున్నారండి. ఓకే. వాళ్ళకొక ప్రియారిటీ ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడి నుంచి పాసిబిలిటీ అవ్వట్లేదంటే తెలిసిన వాళ్ళకైనా చెప్పండి. ఓకే. సో, ఈ విధంగా ప్లాన్ చేయండి. నెక్స్టొచ్చేసి నా ఐడీలో ఎవరు వెరిఫైడ్ అండ్ ఇనాక్టివ్ చెక్ చేయడం కూడా రావట్లేదు. బికాజ్ కేవైసీ అవునండి. ఇప్పుడు చాలా మందికి ఎలా అయిపోయిందంటే, నా సర్కిల్‌లో ఒక 10 మందుంటారు. ఈ 10 మంది వెరిఫైయా? అన్‌వెరిఫైడా? ఇనాక్టివ్‌లో ఉన్నారా? పెండింగ్‌లో ఉన్నారా? ఇవన్నీ చెక్ చేసుకోవడానికి కూడా కొందరికి ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్‌గా కేవైసీ చేయలేకపోయుంటారు. ఈ బిఫోర్ సిక్స్త్ ఎవరైతే కేవైసీలు చేశారో చూడండి, వాళ్ళవందరియి పర్ఫెక్ట్‌గా ఉన్నాయండి. ఇప్పుడు నా ఐడీ కూడా పర్ఫెక్ట్‌గా ఓపెన్ అవుతుంది. వెరిఫైడ్ ఎంతమంది, అన్‌వెరిఫైడ్, ఇనాక్టివ్ అన్నీ చెక్ జేసుకోవచ్చు. కానీ ఆఫ్టర్ సిక్స్త్ తర్వాత రిజిస్ట్రేషన్ జేసి కేవైసీ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళది కొంచెం పెండింగ్‌లో పడిపోయింది. ఇది ప్రాబ్లమ్ అయిపోయిందండి. ఓకే. ఇంకొకటి ఇక్కడ వాళ్ళు లింక్స్ గూడా వేరే వాళ్ళకి పంపివ్వలేరు గదా! బట్ ప్రీవియస్‌గా మీరు ఎవరికైనా ఒక లింక్ పంపించుంటారు. ఎవరికైనా ఒక లింక్ అనేది షేర్ చేసుంటారు. అదే లింక్ కాపీ చేసుకొని మిగతా 9 మందికి షేర్ చేసుకోండి. ఇలా ప్లాన్ జేసుకోండి. అదే లింక్ కాపీ చేసుకొని మిగతా 9 మందికి షేర్ జేసుకోండి. ఇప్పుడు ప్రీవియస్‌గా ఎవరికైనా మీ ఐడీ ఓపెన్ అయినప్పుడు ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో, 5 మందికో పంపించుంటారు. మిగతా ఎంతమంది పెండింగ్ ఉన్నారో మీకొక క్లారిటీ ఉండుంటుంది గదా! ఆ పెండింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అది గూడా క్లియర్ జేసుకోండి. ఆ లింక్‌ని కాపీ చేసుకొని ఐడీలోకి వెళ్ళకుండా వాట్సాప్‌లో ఎవరికైతే పంపించారో ఆ వాట్సాప్ లింక్‌ని కాపీ చేసుకొని మిగతా వాళ్ళకి పంపించండి. ప్రాబ్లమ్ లేదు. మీరు డైరెక్ట్‌గా ఐడీ ఓపెన్ చేసి మాత్రమే నేను పంపించాలి అనంటే కాదండి. వితౌట్ ఐడీ ఓపెన్ చేయకుండా గూడా మీ దగ్గర రిఫరల్ లింక్ ఇంతకుముందు పంపించిన వాళ్ళకి ఎవరైతే ఉంటుందో అది మీరు పంపించుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. క్లియర్ అండి? అండ్ నెక్స్ట్
ఈ మనీ వచ్చాయన్నారు అది నిజమేనా అని అడిగారండి. ఒక వ్యక్తి అడిగారు. సీ ప్రెజెంటు ఎక్కడ కూడా మనీ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అఫీషియల్‌గా లేదండి. అంటే నాకు తెలిసినంత వరకైతే ఇది నా పర్సనల్ రీసెర్చ్ అనమాట. నేను రీసెర్చ్ చేసిన పరంగా అయితే ఎక్కడ కూడా అమౌంట్ రాలేదు. పాపప్ విక్టర్ విత్ యాష్ పాపప్‌లో ఎక్కడ కూడా చూపించలేదు. నెక్స్ట్ ఆన్ ప్యాసివ్ ఇకోసిస్టమ్‌లో కూడా పాపప్‌లో ఎక్కడ చూపించలేదు. అది మొత్తం కంప్లీట్‌గా ఇంకా దాంట్లో అప్‌డేట్స్ రావడమే బంద్ అయిపోయింది. ఓకేనా? అప్‌డేట్స్ రావడమే ఆఫ్ చేసేసారు దాంట్లో. రావచ్చేమో ఫ్యూచర్‌లో. ఇంకా ఎల్‌సీ మెంబర్స్ నుంచి గూడా ఎక్కడ ఈ ఇన్‌కమ్ ఇంతవరకు ఈ పర్సన్‌కొచ్చిందన్నట్టు గూడా ఎక్కడ అప్‌డేట్ లేదండి. ఓకే. నేను చాలా వరకు రీసెర్చ్ చేసిన సందర్భాలు గూడా ఉన్నాయి కొన్ని వెబ్‌సైట్స్‌లో. కానీ ఎక్కడ కూడా ఇన్‌కమ్ వచ్చినట్టు ఎవరికీ కూడా వచ్చినట్టు కూడా చూపించలేదు. ఇన్‌కమ్ ఎవరికైనా వస్తుందనంటే ఖచ్చితంగా అఫీషియల్‌గా ఏదో ఒకటి నోటీస్ ఇస్తారండి. ఓకే. అసలు ఇన్‌కమ్ వస్తుందని మీరెలా నమ్ముతున్నారు? ఒకసారి లాజికల్‌గా థింక్ చేయండి. నెక్స్ట్ బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మనం ట్రైనింగ్ పీరియడ్‌లోనే ఉన్నాం. ఓకే. నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ట్రైనింగ్ పీరియడ్‌లోనే ఉన్నాం. ఇంకా ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లోనే ఉన్నాం మనం. దెన్ ఎలా ఇస్తారు ఇన్‌కమ్ అండి? ఇంకో రెండో పాయింట్ చూసుకుందాం. ఆన్ పాసివ్‌లో ఉండే బోనస్‌లు ఇచ్చారంట అండి అన్నాడు. అలాంటి బోనస్‌లు ఇస్తే అందరికి ఒకటే సింగిల్ టైమ్‌లో క్లిక్‌లో ఇస్తారు. ఇలా కొందరికి ఇచ్చేసి ఇంకో కొందరికి ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? అలాంటి బోనస్‌లు ఇస్తే సింగిల్ టైమ్ క్లిక్‌లో అందరికొస్తాయండి. అందరికొచ్చినప్పుడు నాకు గూడా వస్తుంది గదా! నాకొచ్చినప్పుడు మీకు చెప్పకుండా ఉంటానా? అర్థమవుతుందా అండి? సో, ఇన్‌కమ్ అయితే ఎవరికీ రాలేదు. ఎవరు కూడా ఆందోళన పడకండి. ఓకే. వెయిట్ చేయండి. అది నా పర్సనల్ సజెషన్ అంతే మరి. సో, వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మనకు. ఓకే. ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దామండి. ఓకే. మీకు ఇంకేదైనా క్వెషన్స్ ఉంటే కామెంట్‌లో టెక్స్ట్ చేయండి. ఆ క్వెషన్స్‌కి నేను తెలుసుకొని రీసెర్చ్ చేసైనా కూడా నా పర్సనల్‌గా కాకపోయినా నేను రీసెర్చ్ చేసి కూడా క్లియర్‌గా మీకు ఆన్సర్ ఇస్తాను. నాకు తెలిసినంత వరకు. క్లారిటీ అండి అందరికి? ఈ వీడియోలో ప్రతి ఒక్క క్వెషన్‌కి మీకొక జవాబు అందిందని నేను అనుకుంటున్నా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్లి మళ్ళీ చూడండి. ప్రతి ఒక్కరు వీడియోని క్లియర్‌గా చూడండి. మీకు క్లారిటీ వస్తుందండి.